హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. ఈరోజు స్పెషల్ ఏంటంటే పాయసం అండి, సగ్గుబియ్యం పాయసం. తయారు చేసే విధానం చూపిస్తాను. అలాగే కార్తీక మాసం కదండి, అందుకని మా ఇంట్లో స్పెషల్ సగ్గుబియ్యం పాయసం చూపిస్తానండి. వచ్చేసి నాగమణి కిచెన్కి ఇక అండి తయారు చేసుకోవడానికి కిస్మిస్లు, జీడిపప్పు, ఇలాచి అండి. ఇలాచి లేకపోతే స్మెల్లే ఉండదు, మంచి సువాసన వస్తుందండి ఇలాచి చేస్తే. సేమియా, క్యారెట్ అండి. క్యారెట్ వేస్తే మంచిది, హెల్త్కి మంచిదండి. మనం పిల్లలు డైరెక్ట్గా తినకపోయినా కానీ ఇది దానిలో ఉడికిచ్చి పెడితే చాలా బాగుంటుంది. అలానే ఇవి సగ్గుబియ్యం అండి, ముందుగా నానబెట్టుకున్నాం. ఇవి మంచి సగ్గుబియ్యం అండి, పిండిగా అలా అయిపోవండి. ఇవి చాలా బాగుంటుంది. నానబెట్టుకున్నానండి ముందుగా నేను. ఇవి చూడండి బబుల్స్ లాగా ఎలాగ ఉన్నాయో. ఈ మంచి సగ్గుబియ్యమే తీసుకోవాలండి ఎప్పుడైనా కానీ. పిండి పిండిగా అయిపోయాయి వేస్ట్ అండి. ఇక చూడండి, నేను ఉదయం నానబెట్టాను, ఇంతవరకు కూడా వాటర్లో తేడా రాలేదు. చూడండి ఎంత బాగుందో. సరేనండి, తయారు చేసే విధానం మీకు చూడండి. ఈ విధానంతో ట్రై చేసి చూడండి మీరు కూడా. క్యారెట్ వేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకి హెల్త్ పరంగా కూడా. పిల్లలు డైరెక్ట్గా ఒక్కొక్కళ్ళు ఇష్టపడరు తినడానికి, మా ఇంట్లో అయితే ఇష్టపడరు. అందుకే నేను ఇలా వేస్తున్నానండి. మరీ తురుగు వేస్తే పేస్ట్ లాగా ఉంటుంది అని ఇలా వేస్తున్నానండి. వాటర్ వేడైపోయాయండి బాగా. ఇక చూడండి వాటర్ బబుల్స్ లాగా కాగుతున్నాయి. ఇదిగోండి వాటర్ బాగా కాగిపోయినాయి కదా, సగ్గుబియ్యం వేసేసుకుందాం. బాల్ లాగా ఎలా ఉన్నాయో చూడండి సగ్గుబియ్యం మాత్రం. కొన్ని షాపుల్లో తీసుకొస్తారండి, అవి మంచివి కావు. ప్యాకెట్లే మంచివి, బ్యాండెడ్ తెచ్చుకోవాలి సగ్గుబియ్యము. షాపుల్లో ఇట్లా తీసుకొస్తే ఏమవుతుందంటే పిండి పిండి అవుతుందండి. నేను ఉదయం తెల్లారగట్ట 5 గంటలకు నానబెట్టాను. చూడండి ఇంత అన్న పిండి ఉందేమో చూడండి. చాలా బాగున్నాయండి. ఈ విధానంతో మీరు కూడా సగ్గుబియ్యం బాగుంటేనే పాయసం బాగుంటుందండి. ఇక చూడండి మనం వేసి ఏకతలికే కలర్ ఎలా మారిపోయినాయి, అప్పుడే ఉడికినట్టే. ఒక్క సెకండ్లో చూడండి ఉడికిపోయినట్టు అయిపోయింది. చూడండి అండి, నానబెట్టి పెట్టాం కదా, ఇగో కలర్ చేంజ్ అయినాయి. చూడండి చూపిస్తాను ఒక్కటి తీసుకొని. ఇక చూడండి అప్పుడే ఉడికిపోయింది. ఇది క్వాలిటీ సగ్గుబియ్యం అండి. మనం పిచ్చి పిచ్చి పిండ్లుగా ఉంటాయి, అవి తెచ్చుకో. ఇక ముందుగా చెప్పా కదా, క్యారెట్ వేసేసుకుందాం. క్యారెట్ కూడా బాగా ఉడకాలండి. మా పిల్లలు అడిగారండి, అమ్మ స్వీట్ ఏమని చెయ్యి అని అడిగింది మా అమ్మాయి. అట్లాగే మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. స్కూల్ సెలవులు ఇచ్చారు కదా తుఫాన్ అని, అందుకని ఈ తుఫాన్ పుణ్యమంట అంతా వచ్చేసారు, వాళ్ళ దగ్గరే ఉన్నారు. 6 పిల్లలండి మొత్తం మా పిల్లలు. మా చెల్లి వాళ్ళ పిల్లలు కానీ మా పిల్లలు కానీ, ఇంకా మా తమ్ముడు వాళ్ళ పిల్లలు రాలేదు, వాళ్ళు 3. వీళ్ళు మొత్తం దెబ్బకు పిచ్చెక్కేసిద్ది కదా. ఇదిగోండి ఇట్లా కాసి మేము తింటామమ్మని గొడవ చేశారు, అందుకని ఇలా తయారు చేస్తున్నానండి. అలిసిపోయే ఉన్నా కానీ పిల్లలు అడగంగా మనం చేయాలనిపిస్తుంది కదండి తినాలంటే, అందుకని పిల్లల కోసం చేస్తున్నానండి. చక్కగా చూడండి ఎలా ఉందో బబుల్స్గా. కార్తీక మాసం స్పెషల్ అండి మా ఇంట్లో ఈరోజు సగ్గుబియ్యం పాయసం, క్యారెట్, సేమియా మొత్తం మిక్సింగ్ అండి. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. బెల్లం చెప్పలేదు కదండి, బెల్లం పావు తీసుకున్నాము. షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలకపోతే షుగర్ యాడ్ చేస్తాను. ఎందుకంటే పెద్దదండి ఇది సైజుగా, అందుకని చాలకపోతే షుగర్ యాడ్ చేసుకోవాలి, లేదా సరిపోతే సరిపోతుందండి. చూడండి చక్కగా ఉడికిపోయింది, సగ్గుబియ్యం ఉడికిపోయినాయి, క్యారెట్ ఉడికింది. ముందుగా చూపించే కదండి సేమియా కూడా వేసేసుకున్నాము. సేమియా ఎక్కువ వేస్తే గట్టిగా అయిపోద్దండి, ఇష్టపడరు మా పిల్లలు, అందుకని కొంచెమే వేస్తున్నా. సగ్గుబియ్యం ఎక్కువ వేసాను. అలానే స్వీట్ మాత్రం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అండి. 30 kg అయినా పడుతుంది, కొంతమంది 1/2 kg వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. మా పిల్లలు అయితే స్వీట్ చాలా తక్కువ తింటారండి, అందుకని 1/2 కిలో బెల్లం తీసుకున్నా. కావాలనుకుంటే 100 గ్రాములు షుగర్ వేసుకోవచ్చు, లేదంటే బెల్లం ఇంకొక 1/2 కొంత వేసుకోవచ్చు, స్వీట్ని బట్టి వేసుకోవచ్చు అండి. మా పిల్లలు అయితే మాత్రం 1/2 కిలో మీద కొంచెం ఎక్స్ట్రా వేస్తాను, వాళ్ళు తినరు. మా అమ్మాయి అయితే మరీ స్వీట్ తక్కువ అండి, చాలా తక్కువ. ఇప్పుడు మా అమ్మాయి కోసం అన్నా కొంచెం తగ్గించేయాలి.
మా చెల్లి వాళ్ళ పిల్లలు బాగానే తింటారు, కానీ మా అమ్మాయి తినదు. మా అమ్మాయికి అన్నీ హాటే తింటది కానీ స్వీట్గా తినదు. కలర్ఫుల్గా కనిపిస్తుందండి. క్యారెట్, సగ్గుబియ్యము, సేమియా పాయసం అండి. సూపర్గా ఉంది కదండి చూస్తానికి. మీరుగా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి అండి. చాలా సింపుల్గా ఉంటుందండి. స్వామి దగ్గర అయినా పూజ చేసుకునేటప్పుడు పెట్టవచ్చు అండి, చాలా బాగుంటుంది. కొంచెంగా తీసుకొని దేవుడి కడగడ పెట్టుకోవచ్చు. మా ఇంట్లో బుడ్డ పాప ఉందండి, బుడ్డ పాప కోసం ఇదిగండి కొన్ని తీశాను. క్యారెట్ వేస్తే గొంతుకు అడ్డం పడుతుంది కదండి, అందుకని కొన్ని సగ్గుబియ్యం తీశాను. సగ్గుబియ్యం బెల్లం పెడితే కొంచెం పిల్లలకు వేడిగా తగ్గిద్ది, బాగుంటుందండి. అందుకని ఒక గంటి మందం తీసానండి సగ్గుబియ్యం బాల్స్ లాగా అండి. యాలకులు ముందుగా కొట్టి పెట్టానండి పొడిలాగా. ఎదుగండి బెల్లం అండి, పావు కిలో బెల్లము కొట్టి పెట్టామండి. చక్కగా ఉడకాలి కదండి, స్వీట్ అంతా సగ్గుబియ్యంకి సేమియాకి పట్టాలి కదండి. ఇవి కూడా వేసేసుకుందామండి. నెయ్యి వేయట్లేదు, మా పిల్లలందరికీ కొంచెం నెయ్యి వద్దన్నారు. వాళ్ళలో ఒక 4 తినరు, ఒకలాగా కాకుండా అందరికి ఒకే వేసేసాము. చూడండి ఇవ్వండి, బెల్లం కూడా వేసేసుకున్నాం కదా. చక్కగా బెల్లం వేసాం. ఎలా ఉందో చూడండి. సగ్గుబియ్యం కీర్ అండి, చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంది చూడటానికి. చల్లటి వాతావరణానికి వేడిగా సగ్గుబియ్యం పాయసం తింటారండి. ఇప్పుడు అయితే గారెలు చికెన్ కావాలందండి, వర్షంగా ఉంది. గారెలు చికెన్ అడిగారు, అది సాయంత్రం చేస్తా, ఇప్పుడైతే ఇది తినండి అన్నాను. అందుకని ఇది చేస్తున్నానండి. వాళ్ళు ఏమైనా అనుకొని అందుకని ఇది చేస్తున్నాను. గొడవ చేస్తున్నారు, అందుకని ఇలా చేస్తున్నానండి. వీళ్ళతో పాటు ఇంకొక బుడ్డ మాకు తోడైంది. ఆమెకి కూడా సగ్గుబియ్యం పాయసం చేయాలి కదా, వీళ్ళు తాగుతుంటే ఆమె గొడవ చేసిద్ది. ఆమె కోసమై మళ్ళీ అది రెడీ చేసామండి. 11 నెలల పాప అండి. ఆ బుడ్డ పాపకు కూడా వీళ్ళు తింటుంటే ఆ పాప ఊరుకోదు కదా, అందుకని ఆమెకు కూడా ఏం చేస్తాం, సపరేట్ వంటలు మనిషికి చేయాలంటే ఇసుగ్గా ఉంది. అందుకని గారె చికెన్ ఆపామండి, సాయంత్రం చేస్తాము అండి. బుడ్డాంకి ఇది చిన్న బెల్లం ముక్క వేసాను, ఎక్కువ స్వీట్ తాపకూడదు కదా. అందుట్లో మా బుడ్డాంకి జలుబు చేసింది లైట్గా, మా బుజ్జమ్మకి. ఇదిగో చూడండి, కొంచెమే వేసాను బెల్లము. అసలు మామూలు గొడవ చేయదండి, వీళ్ళందరూ తింటుంటే. నేనైతే ముద్దుగా కన్నమ్మ అని పిలుచుకుంటాను, నాకు చాలా ఇష్టం అండి. మా అమ్మాయి బుడ్డామ అసలు కన్నమ్మ. నేను ఎటు వెళ్ళి వచ్చినా కానీ ఆమె కనిపించకపోతే ఒకలాగా ఉంటుందండి మనసు. ఎందుకంటే కన్నమ్మ అని ఇష్టంగా, మా అమ్మాయి తర్వాత ఇంకా ఇష్టంగా ప్రేమించానంటే మా కన్నమ్మనే, మా మనవరాలండి. చిన్నండి 11 నెలలు పాప. ఇప్పుడు ఆమె కోసం తయారు చేస్తున్నా, అంటే ఆమె గొడవ చేస్తుందండి, అందుకని ఆమెకి రెడీ చేస్తున్నాను. ఇదిగండి కన్నమ్మకు పాలు వేస్తున్నాను. ఎక్కువ పాలు వేయకూడదు కదండి, చిన్నపిల్లలు కదా, వాళ్ళకి అరుగుదల ఉండదు, వాతం అంటారు. అందుకని కొన్ని వేస్తున్నాను కన్నమ్మకి. రెడ్ పాల ప్యాకెట్ పాలండి ఇవి. కన్నమ్మకి ఇది సరిపోతుంది, 2 సార్లుగా తింటుంది. కొంచెం ఇదిగోండి పాలు కాగుతున్నాయి కదా. ముందుగా పాలు గేదె పాలండి ఇవి, ప్యాకెట్ల పాలు అలాంటివి కాదు. పిల్లలు తినాలని గేదె పాలు ఇక్కడ అమ్ముతారండి, స్వచ్ఛమైన గేదె పాలండి. ఆ పాలు తీసుకొచ్చాము, కాగుతున్నాయండి చక్కగా. చూడండి 1/2 లీటర్ తీసుకున్నానండి, అయిపోయిందండి. చక్కగా ఉడికిపోయినాయి క్యారెట్ ముక్క అంతా. ముందుగా పాలు కాచి పెట్టుకున్నాం కదండి, 1/2 లీటరు. పావు కిలో మీద ఒక 100 గ్రాములు ఎక్స్ట్రానే పడిందండి బెల్లం. ఇది నేను చూపించిన క్వాలిటీకి 1/2 లీటర్ పాలు అయితే సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1/2 కేజీ బెల్లం వేసేసుకోవచ్చు. ఇదిగోండి కంప్లీట్గా అయిపోయింది, గ్యాస్ కట్ కట్టేసాను. ఇక పాలండి 1/2 లీటర్ పాలు పడతాయండి, తిప్పుతూ పోయాలి, ఒకేసారి పోతే తిప్పడానికి కుదరదు. ఇదండి 1/2 లీటర్ పాలు పోసేసుకున్నాం కదండి. నేను తీసుకున్న క్వాలిటీకి మొత్తం చూపించా కదండి ఎలా చేయాలి ఏంటి అనేది.
½ లీటర్ పాలు పట్టాయండి. ఇంకా కావాలనుకుంటే ఇంకొక ½ లీటర్ కూడా పడతాయండి. సగం ½ లీటర్ కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి మొత్తం తయారు చేసే విధానం చూపించే కదా స్వీటు. మీకైతే ఏమి ఇష్టమో, నాకైతే ఫుల్గా స్వీట్ ఇష్టం అండి. మీకు ఏమి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఫుల్ సపోర్ట్ మీరు ఇస్తున్నారండి. బాగుందండి మీ సపోర్టు. మాకు ఇంకా కావాలండి. సబ్స్క్రైబర్ బాగా ముందుకు వెళ్ళాలంటే మీరు మమ్మల్ని వీడియోలు మీకు అనేక రకాల వంటలు మీ ముందుకు తీసుకురావాలంటే మీరు సబ్స్క్రైబర్ చేయాలండి. మాకు ఫుల్ సపోర్ట్, మీ సపోర్ట్ మాకు కావాలండి. చాలా బాగుందండి. క్యారెటు, సగ్గుబియ్యము, సేమియా, బెల్లంతో చేసాం కదండి. చాలా బాగుంది. చిక్కటి పాలు కదా, చాలా కమ్మగా ఉందండి. పిల్లలందరూ అదిగో బయట ఆడుకుంటున్నారు. వాళ్ళకంటే చిగ్గు అవుతుందంట, అందుకని రావట్లేదు. మేము ఇదిగో మా ఏమో తింటుంది చిన్నామా, ఏమకేమో ఏమో గొడవ, వాళ్ళేమో బయట ఆడుతున్నారు. అదండి, మీరు కూడా తినండి, ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. బాయ్ అండి. బాయ్ గైస్.